హలో. సో, నేనిప్పుడొక కథ చెప్తాను మీ అందరికి. ఈ కథ నాకు మా మదర్ చెప్పారు. తను చిన్నప్పుడు ఒక పత్రికలో చదివారు. నాకెందుకో ఇది ఇక్కడ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో, ఒక ఊరిలో ఒక చాలా అందమైన అమ్మాయి ఉంది. అందరూ తనని పొగుడుతూ ఉండేవారు. "నీ అంత అందగత్తె లేదు. నువ్వు చాలా బావుంటావు." అది, ఇది అని చెప్పి. సో, తనకి తన అందం విషయంలో చాలా కాన్ఫిడెన్స్, చాలా ఒక మంచి ఫీలింగ్ తన మీద తనకుండేది. కానీ తన అందాన్ని తన కళ్ళతో తను చూసుకోలేదు. ఎందుకంటే తనకి వాళ్ళ ఇంట్లో అద్దం లేదు. ఒక ఫుల్ లెంగ్త్ మిర్రర్ అనుకోవచ్చు. లేదు. సో, తను మొత్తానికి ఎలా ఉంటుందన్న విషయం తనకు తెలీదు. అరెరే! ఇంతమంది పొగుడుతున్నారే నన్ను నేను చూసుకోవాలి అన్న ఆశ అలా ఉండిపోయింది. ఇంట్లో అడిగితే ఆ ఖర్చని, ఈ ఖర్చని అంటే వచ్చే బాధ్యతల ముందు, ఖర్చుల ముందు ఎప్పటికప్పుడు తన కోరిక చాలా చిన్నబోయింది. సరే పెళ్ళయ్యాక వాళ్ళ హస్బెండ్‌ని అడిగింది. అడిగితే యాహ్! యాహ్! కొంటాను అన్నాడు. బట్ తర్వాత లైఫ్ హ్యాపెండ్. పిల్లలు పుట్టారు. వాళ్ళ చదువులు, బాధ్యతలు, వాళ్ళ పెళ్ళిళ్ళు. అది ఎందుకో తన అద్దం కోరిక అలానే ఎప్పటికీ మిగిలిపోతూ వచ్చిందనమాట. సో, వన్ ఫైన్ డే తను రిటైర్ అయ్యారు వాళ్ళ హస్బెండ్. రిటైర్ అయినప్పుడు అరే! ఓకే. నా భార్య ఎప్పటినుండో ఒక అద్దం అడుగుతోంది అని చెప్పి తనకి సర్ప్రైజ్‌గా తీసుకెళ్ళి ఒక ఫుల్ లెంగ్త్ మిర్రర్ గిఫ్ట్ చేశారు. చేసి "రా నువ్వు ఎప్పటినుండో అడుగుతున్నావు. ఫైనల్లీ నీ కోరిక నేను నెరవేర్చాను" అని చాలా గర్వంగా చెప్పారు. ఆవిడ కూడా పాపం హ్యాపీగా ఫీల్ అయింది. వెళ్ళింది. చాలా ఆనందంగా వెళ్లి అద్దం ముందు నుంచుంది. కానీ ఆ అద్దం చూస్తూ అలా ఉండిపోయింది. అయితే అద్దమైతే దొరికింది. బట్ అందులో తను ఎవరినైతే చూడాలనుకుందో తనని చూడలేకపోయింది. కళ్ళ కింద నల్లటి మచ్చలు, జుట్టు తెల్లబడిపోయింది, పలచబడిపోయింది, ఒళ్ళంతా ముడతలు, క్యారీ బ్యాగ్స్, చర్మం అంతా నరాలంతా ముడతలు, బాడీ హెల్తీ పోస్చర్‌లో లేదు. ఎవరినైతే తన ఊరంతా పొగిడి తనకొక గుర్తింపు తెచ్చిందో అందమని, అటువంటి అమ్మాయిని తను ఆ రోజు చూడలేకపోయింది. ఇంక చాలా బాధేసింది. నేను నా కోరిక ఉన్నది కూడా నెరవేర్చుకోలేకపోయినాను. ఒక రాయి తీసి చాలా గట్టిగా అద్దాన్ని బద్దలు కొట్టేసింది. అంతే. అదే కథ. అయితే ఈ కథ అద్దం గురించి కాదు. మనం తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం అంటూ వాయిదా వేస్తూ వచ్చే చిన్ని చిన్ని కోరికల గురించి. అంటే ఇప్పుడు మన లైఫ్‌లో చాలా విషయాలు అరే! ఇదెప్పుడైనా జేసుకోవచ్చు. రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, ఫ్రీ టైమ్‌లో చేద్దాం, పెద్దయ్యాక చేద్దాం, ఇదయ్యాక చేద్దాం అలా పోస్ట్‌పోన్ చేస్తూ వస్తూ ఉంటాం. బట్ మళ్ళీ మనం ఆ విషయాన్ని అంతే ఆనందంగా ఆస్వాదించగలమా? ఆ వయసు, ఆ ఆరోగ్యం, ఆ ఎనర్జీ అసలు ఆ టైం అవన్నీ మళ్ళీ తిరిగొస్తాయా? అంటే ఇప్పుడు అనుకున్న వెంటనే ప్రతి కోరిక నెరవేర్చేసుకోమని కాదు. అలా చేయలేం కూడా వి ఆర్ హ్యూమన్స్. నేనేమంటానంటే చిన్ని చిన్ని కోరికలు చాలా ఆనందాన్నిస్తాయి. దే వోంట్ టేక్ దట్ మచ్ ఎఫర్ట్ అండ్ యూ కెన్ ఎఫర్డ్ ఇట్ యాక్చువల్లీ అన్నప్పుడు అవి అప్పటికప్పుడు చేయడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూసారుగా ఎండ్ ఆఫ్ ద డే తనకి ఏదో ఒక రోజు అద్దం దొరికింది. కానీ ఆ అద్దంలో చూడాలి, కనపడాలి, అద్దం ముందు నుంచొని ఆనందపడాలి అనుకునే అమ్మాయి మాత్రం కాలంతో పాటు వెళ్ళిపోయింది.